కాదు, ఒకేలా కదులుతున్నాయి అనుకోండి, అది ఒక ఆట, ఒక కేలి. అలా కాకుండా రకరకాల కేలి రకరకాలుగా కదిలిపోతున్నాయి అనుకోండి, అప్పుడు ఆ కదలికలు ఆ భావాలని కలిపి కైలాసం అంటారు. కాబట్టి కైలాసం అంటే ఎక్కడో ఉంటుందని మీరు అనుకోకండి, కైలాసం అంటే అంతటా ఉంటుంది. కదపే కైలాసంబు మీ పదధ్యానము సంభవించినప్పుడే అజ్ఞాన లక్ష్మి దారిద్ర్యులు కారులోకులకట శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. కాబట్టి కైలాసము అన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు చెప్పేటప్పుడు నేను ఏ భావన పొందుతున్నానో వినేటప్పుడు మీరు ఆ భావనే పొందుతున్నారు. చెబుతూ నేను కదులుతున్నాను, మీరు కదలకుండా లోపల వింటూ మీ కలిగిన భావాలకి అనుగుణంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి కదలిక ఉంటుంది. ఒకళ్ళు ఇలా వింటారు ఆశ్చర్యంగా, ఒకళ్ళు ఇలా వింటారు జిజ్ఞాసులై తెలుసుకుంటూ, ఒకళ్ళు ఇలా తలపెట్టి వింటారు. అంటే బాగా వినడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క భంగిమ. అలా కదిలి నిలబడగలగడం తాండవమైతే, ఆ తెలుసుకుంటున్నప్పుడు ఆవిష్కృతమైనటువంటి భావనలు అమ్మవారయ్యింది. ఈ తాండవము లాస్యము కలిసి అమ్మవారు అయ్యవారు అయి ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈ ప్రపంచము లేదు, ఒకప్పుడు లేదు, ఏమీ లేకుండా కేవలముగా పరమశివుడు ఒక్కడే కూర్చుని ఉన్నాడు. ఆయన ఒక్కడే కూర్చునున్నప్పుడు ఈ సృష్టిని ఇంతమందిగా కనపడేటట్టు చెయ్యాలి అని ఆయనకి కలిగినటువంటి భావన ఏది ఉన్నదో, భావనలన్నీ అమ్మవారు అని కదా నేను మీతో మనవి చేశాను. ప్రపంచ సృష్టిన్ముఖ, ప్రపంచమును సృష్టించాలనే భావన పరమశివునికి కలిగితే లాస్యం, అప్పుడు ఆ లాస్యం అమ్మవారు. లాస్య రూపిణి, లాస్య ప్రియ, అది అమ్మవారి పేరు. కాబట్టి ఆమె ఎప్పుడూ కూడా పరమశివుని యొక్క భావమై ఉంటుంది. జీవుల యందు కూడా భావనారూపమనే పొందుతుంది ఆయన తాండవం చేస్తున్నప్పుడు. మీకు నేను అర్థమయ్యేటట్టు చెప్పగలిగాను అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై, అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. అసలు పరమశివుడికి సృష్టి ఒకటి చేద్దాము అనేటటువంటి భావన ఆయనలో ఏది కలిగిందో, ఆ కలిగిన భావనయే అమ్మవారు అహో పురుషిక. కాబట్టి అటువంటి భావన ఆయనకు కలిగినది. అంటే ఆయనకి కామము కలిగినది. కామము అంటే మీరు అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైనటువంటి హేయమైన కామము అని మీరు అనుకోకూడదు. కామము అంటే కోరికే. ఇప్పుడు ఆయనలో భావన కలిగితే అది దృఢపడింది, సృష్టి చేద్దాం అని. ఇప్పుడు కోరిక కలిగింది. కోరిక కలిగితే ఆధారం ఎవరవ్వాలి? ఈ కోరిక ఆయనలో కోరిక కలిగితే జరగాలని లేదు. కోరిక కలిగి అణిగిపోవచ్చు కదా. మీరు చూడండి, ఒక్కొక్కప్పుడు చిత్రంగా ఉంటుంది. ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంటాం, మంచి చాలా దాని మీద బుద్ధి కేంద్రీకరించి చదువుతుంటే చాలా దాహం వేస్తున్నట్లు అనిపిస్తుంది. చాలా దాహం వేస్తోంది, లేచి వెళ్ళి ఒకసారి మంచినీళ్ళు తాగుదాం, ఈ పేజీ చదివేసిన తర్వాత మంచినీళ్ళు తాగుదాం, ఈ పారాగ్రాఫ్ చివరికి వచ్చాక మంచినీళ్ళు తాగుదాం. ఆ పారాగ్రాఫ్ చివరికి వెళ్ళేటప్పటికీ ఆ చదువుతున్న విషయం మీద ఉద్విగ్నత ఇంకా పెరిగిపోయి మర్చిపోయి అలాగే చదువుకుంటూ ఉండిపోయాడు. వెక్కిళ్ళు వచ్చాయి. అరే మంచినీళ్ళు తాగలేదని అప్పుడు మంచినీళ్ళు తాగడానికి వెళ్ళాడు. లేదా వెక్కిళ్ళు రాలేదు, అసలు మంచినీళ్ళు తాగుదామని మర్చిపోయాడు. తర్వాత ఎప్పుడో పుస్తకం మూసాక గుర్తొచ్చింది, అరే మంచినీళ్ళు తాగలేదు నేను. అంటే కోరిక పుడితే నిలబడాలనేం లేదు, పుట్టిన కోరిక అణిగిపోతుంది మళ్ళీ. అంటే బాగా చదవాలన్న కోరికే ఈ కోరికని చంపేసింది. పరమశివుని యందు సృష్టి చెయ్యాలనిపించి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు, బహిర్ముఖుడు మళ్ళీ అంతర్ముఖుడు అయిపోవచ్చు. కానీ ఆ కోరికను అలా నిలబెట్టేసేటటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? అప్పుడు కానీ తండ్రి ఉండడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పరమశివుని యందు ఆ కోరిక నిలబడలేదు అనుకోండి, తండ్రి ఉండడు మనకు. అందుకని జగజ్జనం యై జగదేక పిత్రే అనడానికి కారణం అది. ఆయనకి ఆ కోరిక బాగా నిలబడేటట్టు చెయ్యాలంటే అమ్మవారే ఆయనలో సృష్టి చెయ్యాలన్న కోరికని కల్పిస్తుంది.
అంటే సృష్టి చెయ్యాలన్న కోరిక, తండ్రి కావాలన్న కోరిక ఆయనకి పుట్టాలి అంటే అటువంటి కోరిక ఆయన ఎందు పుట్టింది అంటే లౌకికంగా అయితే మనం ఏమంటాం? మన్మథ బాణం పడింది అంటాం. ఆయనకి తండ్రి కావాలన్న కోరిక పుట్టింది, ఆయన బిడ్డల్ని కనాలని కోరిక పొందాడు అంటే ఆయన మీద మన్మథ బాణం పడింది అని కదా అంటాం. మన్మధుడు బాణం వేస్తే పరమశివుడికి ఆ కోరిక కలగడానికి అప్పటికి మన్మధుడు ఉన్నాడా? అసలు లేడుగా. ఒకసారి తొందరపడ్డాడు మన్మధుడు, నేను బాణం వేసి కామం కల్పించగలను శివుడికి అని బాణం వేశాడు. కాలిపోయాడు మన్మధుడు. మన్మధుడు కాలిపోయాక సృష్టి ఎలా వచ్చింది? అక్కడే ఉంది అసలు పెద్ద రహస్యం అంతా. అమ్మవారు ఏం చేసిందంటే, ఓరిపిచ్చాడా, నువ్వు ఆయన మీద బాణం వేస్తే సృష్టి జరగదు, నేను చెయ్యాలి ఆ పని, నీ వల్ల కాదది అని ఆమె మన్మధుని చేతిలో ఏ చిరుకు విల్లు 5 బాణాలు ఉంటాయో అవే ఆవిడ తీసుకుంది. ఇప్పుడు ఆవిడ వాటిని తీసుకుంటే ఆమె శివకామ సుందరి, పరమేశ్వరునికి ఇల్లాలైంది. ఇల్లాలై ఈ 5 పుష్పబాణములు ఈ చెరుకు విల్లుతోటే పరమశివుడికి సృష్టి చెయ్యాలన్న కోరికని నిలబెట్టింది. ఈ చెరుకు విల్లు 5 బాణాలు మన్మధుడి చేతిలో ఉంటే ఆయన మన మనసుల్ని కదిపేస్తాడు. ఈ చెరుకు విల్లు ఈ 5 బాణాలు అమ్మవారి చేతిలో ఉంటే మన మనసు నిలబడేటట్టు చేస్తుంది పరమశివుని యందు. ఇది తేడా. ఆయన మనసు సృష్టి చెయ్యాలన్న కోరిక కలిగేట్టు చేస్తుంది, ఆ చెరుకు విల్లు 5 బాణాలతో మనకి భక్తి కలిగేటట్టు చేస్తుంది. ఎందుకంటే మీతో నేను చెప్పా, ఆమె శివునికి ఇల్లాలు కాబట్టి శివుడు ఆమెని కామంతో చూస్తాడు. మనం జగజ్జనని మా అమ్మ అని చూస్తాం, అఖిలాండేశ్వరి అని. అప్పుడు ఆ చెరుకు విల్లు 5 బాణాలు దేనికి పనికొస్తాయి? మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక. ఆ 5 బాణాలు, ఆ చెరుకు విల్లు మన మనస్సుని, మన పంచతన్మాత్రల్ని పరమశివుడి వైపుకి తిప్పడానికి, భక్తి వైపు తిప్పడానికి పనికొస్తాయి. అందుకే మన్మధుడి వలన కలిగిన భయం దేని వల్ల పోతుంది అంటే, అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లు 5 బాణములు చూస్తే పోతుంది. ఇవే మన్మధుడి చేతిలో ఉంటే పరమశివుని మీద భక్తితో మీరు నిలబడలేరు, మీ మనస్సు కదిలిపోతుంది. ఆవిడ మన్మధుడి చేతిలోని ఆయుధములను తాను పట్టుకుని లలితా త్రిపుర సుందరి అయి కామాక్షి స్వరూపమై పరమశివుని మనస్సు కదిపి సృష్టి జరిగేటట్టుగా చేసింది. ఆయనలో ఆ కోరిక నిలబెట్టింది. కాబట్టి ఆయన ఏం చేశాడు? సృష్టి చేసి బహిర్ముఖుడై నా బిడ్డలు అని వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు అమ్మవారు కూడా వచ్చి పక్కన కూర్చుని ఆయన్ని బహిర్ముఖుడిగా అలా ఉంచి, ఇదిగో నీ బిడ్డలు అని చూపించి, మనం భక్తితో ప్రార్థిస్తే పరమశివుడు విని ఆయనలోకి కలుపుకునే అవకాశాన్ని మనకి అవకాశంగా ఇప్పించింది ఆ తల్లి. కాబట్టి ఆ అమ్మ ప్రపంచ సృష్ట్యున్ముఖవాస్యకాయై, శివుడు ఏం చేస్తాడు? సమస్త సంహారక తాండవాయ. అమ్మవారు అన్నీ సృష్టి జరిగేటట్టు చేస్తే ఆయన అన్నీ సంహారం అయిపోయేటట్టు చేస్తాడు. వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అదేమిటండి తమాషాగా ఉంది, ఆవిడ సృష్టి చేయించడం ఏమిటి? ఆయన అన్ని ఏం పోనీ శంకరాచార్యులు ఏమన్నా ఒకళ్ళనో ఇద్దరినో శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం లాగో పరమశివుడు త్రిపురాసుర సంహారం లాగో అనలేదు. సమస్త సంహారక తాండవాయ, ఏమీ వదిలిపెట్టాం, అన్నీ చంపేస్తా ఉన్నారు. అది ఆవిడ సృష్టించడం ఏమిటి, ఇది చంపేయడం. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవలసి ఉంటుంది. పరమశివుడు 2 తాండవములు ప్రధానంగా చేస్తాడు. ఒకటి ఆనంద తాండవము అంటారు, రెండవది మహాప్రళయ తాండవము అంటారు. ప్రధానంగా నేను విభాగం చేసి చెప్పేది. అంటే ఇంకా 4 రకాల తాండవాలు ఉన్నాయనుకోండి. ఆనంద తాండవము అన్న మాటకు అర్థం ఏమిటంటే చిదంబరంలో చేస్తాడు. ఆనంద తాండవమునందు పడిపోవడం ఉండదు శరీరాలు. ఇప్పుడు చూడండి, నేను మీతో చెప్పా, గుండె కొట్టుకుంటోంది, ఊపిరితిత్తులు ఇలా ముడుచుకుని తెరుచుకుని ముడుచుకుని తెరుచుకుని అవుతున్నాయి, జీర్ణాశయం కదులుతోంది, రక్తం కదులుతోంది. ఇప్పుడు ఆ కదలికల వలన ప్రమాదం ఏమైనా ఉందా? ఆ కదలికలు లేకపోతే ప్రమాదం వస్తుంది, అవునా కదా? ఆనంద తాండవం చేశాడు చిదంబరంలో అంటే దాని అర్థం ఏమిటంటే సృష్టి నిలబడింది అని గుర్తు.
లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకును మూలమగుతు భేదమగుతు తిరిగి భేదమయ్య తొప్పారు బ్రహ్మమనగ నీవే కాలమయ్యలా అంటారు. మూడు మూర్తులు ఆయనే అంటాడు అంటే తత్వత ఇలా ఉంటాడు. ఇప్పుడు ఆయన ఆనంద తాండవం చేస్తున్నంతసేపు స్థితి గుండె కొట్టుకుంటోంది చక్కగాను. ఎన్ని మాటలు గుండె కొట్టుకోవాలో నిమిషానికి అన్ని మాటలు కొట్టుకుంటోంది. ఎన్ని మాటలు ఊపిరి తీయాలో అన్ని మాటలు ఊపిరి తీస్తున్నాడు. ఎన్ని మాటలు నాడి కొట్టుకోవాలో అన్ని మాటలు నాడి కొట్టుకుంటోంది. ఇప్పుడు నిలబడ్డాడు ఆనంద తాండవం, సంతోషంగా ఉన్నాడు. ఇదే ఇచ్చింది అంటే మీరు కొంచెం మీకు మళ్ళీ అర్థం అవడానికి ఇంకో ఉదాహరణ తీసుకొస్తాను. గాలి వేస్తోంది, హాయిగా ఉంది, అలా ఫ్యాన్లు తిరుగుతున్నాయి. తిరుగుతుంటే మనందరికీ చాలా హాయిగా ఉండాలి కదా. గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. సంతోషంగా ఎవరైనా బయటకు వస్తారా? ఎవ్వరు రాదు. పైగా టీవీలో చెప్తారు, గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి, సముద్రంలోకి చేపలు పట్టేవారు వెళ్ళరాదని హెచ్చరించడమైనది, విద్యుత్ స్తంభములు ఒరిగిపోవచ్చు, కమ్యూనికేషన్ సౌకర్యములకు అంతరాయము కలగవచ్చు, లోతట్టు ప్రాంతములందున్న ఇళ్లు సముద్రం చేత కొట్టుకునిపోవచ్చు, రవాణా సౌకర్యములకు అంతరాయము కలగవచ్చు. కాబట్టి ప్రభుత్వం పల్లపు ప్రాంతాలలో ఉన్న వారిని ఖాళీ చేయించేస్తోంది. ఇప్పుడు ఏమైంది? గాలి 120 కిలోమీటర్ల గాలి సంపేయడానికి కారణమైంది. దాన్ని ప్రభంజనం అంటారు. ఇప్పుడు ప్రభంజనం అంటే భంజనం అంటే విరిచేయడం. ఇప్పుడు అదే గాలి ఏం చేస్తుందంటే విరిచేస్తుంది. దేన్ని? ఏ గడ్డొస్తుంది దాన్ని. అది ఇలా వీస్తున్నప్పుడు దానికి ఏ గడ్డ వచ్చిందో దాన్ని విరిచింది. అంతకుముందు అదే గాలి మామూలుగా వేస్తుంటే అందరూ హాయిగా తిరిగారు. సముద్రంలోకి వెళ్ళేవాళ్ళు కూడా సముద్రంలోకి వెళ్ళారు. ఇప్పుడు అదే గాలి చంపేస్తోంది. అలాగే ఆనంద తాండవము ప్రళయ తాండవం అయిందనుకోండి. వ్యక్తి పాలిటైతే వ్యక్తి పడిపోతాడు, వ్యక్తి పాలిటైతే మొత్తం సృష్టి పడిపోతుంది. అంతే తేడా. ఊపిరి మామూలుగా తీసి మామూలుగా వదిలిపెడుతున్నంతసేపు పర్వాలేదు అన్నాడు అనుకోండి, ఊపిరి వచ్చేసిందని తీసుకెళ్ళిపోతారు. వేగం పెరిగిపోతే పోయేలేదా, అయిపోయింది, వెళ్ళిపోతున్నాడన్నా కదా గుర్తు. కొట్టుకోవలసిన గుండె, రక్తం పరిగెత్తవలసిన వేగం విపరీతంగా మారిపోయి చాలా వేగంగా పరిగెత్తేస్తుంది అనుకోండి, బ్లడ్ ప్రెషర్ వచ్చేసిందని పడుకోబెట్టేస్తారు, చుట్టుకుపోతాయి నరాలు. అప్పుడు అది ప్రభంజనం, అది ప్రళయం, ప్రళయ తాండవం. ఆ ఊపికి నిలబడలేడు, నిలబడలేక శరీరం పడిపోతుంది. అయితే ఆయన ఏం చేస్తాడంటే మహాప్రళయ తాండవం అని ఒకటి చేస్తాడు. అప్పుడు ఎవరుండరు ఇంకా. ఆ మహాప్రళయ తాండవం జరిగేటప్పుడు అమ్మవారు ఒక్కటే చూస్తూ నిలబడుతుంది. అందుకే మహాప్రళయ తాండవ సాక్షిణి అని పేరు. ఎందుకండి అలా నిలబడ్డావిడ అంటారేమో. ఆపరేషన్ చేసేటప్పుడు ఎనస్థీషియా ఇవ్వడం ఎలా ఉంటుందో, మహాప్రళయ తాండవం జరిగినప్పుడు అమ్మవారు నిలబడ్డం అలా ఉంటుంది. ఆయన ప్రళయ తాండవం చేస్తుంటే ఆవిడ తన చూపుల చేత కరుణామృత వృష్టిని కురిపించి చల్లబరుస్తూ ఉంటుంది. ఇందులో పరమేశ్వరుడు ఆఖరణ సృష్టినంతటినీ ఎందుకు అలా తీసేస్తాడో తెలుసా అండి ప్రళయ తాండవంలో? ఇది వినడానికి మీకు కొంచెం కఠినంగా, పరమేశ్వరుడు ఇది మాత్రం కొంచెం బాధాకరమైన పని చేస్తున్నాడండి అనిపిస్తుంది మీకు. కానీ అసలు యథార్థం ఏమిటో తెలుసా? జీవులకు అవకాశం ఇస్తూ ఉంటాడు ఈశ్వరుడు. ఉరే, నువ్వు పుణ్యం చేసి పాపం తగ్గించేసుకో, ఆ పుణ్యబలం చేత మెల్లమెల్లగా నీకు వైరాగ్యం కలిగి జ్ఞానము కలుగుతుంది అంటాడు. మనం ఏం చేస్తామంటే పుణ్యం తక్కువ పాపం ఎక్కువ చేస్తాం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీరు వండకపోయి నా బోటిగాడు పరమేశ్వరుడు వాక్కునిస్తాడు. నువ్వు నా దగ్గర డబ్బులు లేవండి, మా ఇంట్లో దానం చేయడానికి ఏం లేదండి, నాకు భుజం నిప్పి స్పాండలైటిస్ పళ్ళకి పట్టుకోలేనండి అంటావేమో. నోరిచ్చారా? కూర్చుని శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే అంటూ నీ పాపాలన్నీ కాలిపోయి తారకం. కానీ మనం ఏం చేస్తామంటే ఒక 24 గంటల వ్యవధిని తీసుకుంటే 24 గంటల వ్యవధిలో పరమేశ్వరుడిచ్చిన వాక్కులో భగవంతుని యొక్క నామమును ఉచ్చరించిన దానికన్నా పుల్లు మాటలు, ఇంకోళ్ళని తిట్టడాలు, అక్కర్లేని విషయాలు ప్రస్తావించడాలు, మనసులో రాగద్వేషాలు పెట్టుకోవడాలు, వాక్కు చేత సమస్త పాపమును మూట కట్టుకుంటున్నాడు. ఈశ్వరుడు అంటాడు, మరి ఎవరు అనుభవించాలి ఈ పాపం? నువ్వేనా అనుభవించాలి?
మళ్ళీ మనుష్య జన్మ ఎలా ఇస్తారు? హీనోపాధిలోకి వెళ్ళిపోమంటాడు. మళ్ళీ హీనోపాధిలో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి పాపం అంతా అనుభవిస్తాడు. మరి పోగొట్టుకోవాలంటే శరీరం ఇవ్వాలా? మళ్ళీ ఇంకో శరీరం ఇస్తాడు. జీవుడు ఏమైపోతాడో తెలుసండి, అలిసిపోతాడు. మీరు చూడండి, టెన్నిస్ ఆడేవాళ్ళు కాసేపు ఆడి విరామం ఇస్తారు. ఏలేసి ఇస్తే వాళ్ళు బయటకు వచ్చి పెద్ద రుమాలతో మొహం అది తుడి చేసుకుని కొద్దిగా మంచినీళ్ళు తాగి ఒక్క నిమిషం ఆగి మళ్ళీ వస్తారు ఆడడానికి. అలా పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, జీవుడు అలిసిపోతాడు. అలిసిపోతే ఏదో శరీరం మారుస్తాడు. ఇందులో పెట్టాడు, పాపం చేశాడు, ఇందులోంచి విప్పాడు, ఓ కోడిలో పెట్టాడు. దానంత దరిద్రజన్మ ఇంకోతుందా? కుక్క శత్రువే, పిల్లి శత్రువే, పెంచిన యజమాని శత్రువే, అందరూ శత్రువులే. దాని మానది భూమి మీద ఉన్న పురుగులు ఎరుగు తింటుంటుంది. కుక్క వస్తుంది కరిచేస్తుంది, పిల్లి వస్తుంది ఎత్తుకుపోతుంది, గద్ద వస్తుంది కన్నేస్తుంది. ఏదైనా సరే దాన్ని ఎత్తుకుపోతుంది. ఆఖరికి కొంచెం బాగుందంటే పని వేసేస్తారు, లేదంటే కంఠం కోసేస్తారు. ఎప్పుడు నిరంతరం భయం 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 భయంతో బతికి యజమాని చేతిలోనే చచ్చిపోయి వేలాడుతుంది. ఇంకా దారుణం ఏంటంటే, బతికుండగానే భూమికి తలపెట్టి కాళ్ళు గుత్తి కట్టి మోటార్ సైకిల్ కట్టి తీసుకెళ్ళిపోతుంటాడు. రాళ్లకేసి తల పొట్టుకుంటూ ఉంటుంది, కాళ్ళు పైకి కట్టేసి ఉంటాయి. ఎవరికి చెప్పుకుంటుంది? ఎంత భయంకరమైనటువంటి బాధ అనుభవిస్తుంటుంది ఆ సమయంలో. అలవాట్లేని తన కళ్ళు ఇలా చూస్తుంటే రోడ్డు వెళ్ళిపోతే తప్పుకోవడానికి లేదు, తల పైకెత్తే లోపల వచ్చి కొడుతుంది రాయి. పాపని కోస్తే నెత్తులు చిమ్ముతుంది, ఆగుతుందా? నీళ్లు వెళ్ళేవాళ్ళు ఉన్నారా ముఖం మీద? జీవుడికి లోపల బాధ ఉండగా చేసిన పాపం ఎక్కడికి పోతుంది? ఎవరి గురించి ఏ తప్ప మాట మాట్లాడేవో అనుభవిస్తున్నావు. ఇప్పుడు నానా బాధ, నానా హింస పడిపోతాడు. అంత హింసపడి పాపాన్ని మళ్ళీ పోగొట్టుకుంటాడు. మళ్ళీ ఏదో ఇంకా మళ్ళీ ఇంకో జీవుల్లోకి వెళ్తాడు. మళ్ళీ మనుష్యుల్లోకి వచ్చాడనుకోండి, చేసుకునే పుణ్యేది, భగవంతుడి మీద అనురక్తిది, శాస్త్రం మీద అనురక్తిది, ధర్మం మీద అనురక్తిది. ఎప్పుడూ ఏదో చెయ్యాలని తాపత్రయం, ఏదో దాచేయాలని తాపత్రయం, సహేతుకమైన మాట ఉండదు. దానివల్ల మళ్ళీ పాపాచరణం, మళ్ళీ పాపాచరణానికి మళ్ళీ పునర్జన్మ, పునరపి జననం, పునరపి వరణం, పునరపి జననం, విడదైపోయినం. అదే పెద్ద నరకం. అమ్మ కడుపులో పడుకోవడమే పెద్ద నరకం. భాగవతంలో కపిల గీత అని ఒకటి చెప్తారు. వింటేనే భయం. లోపల పెరిగిపోతుంటాడు, కట్టిగా చీకటి పెరిగిపోయి తల చూస్తే కిందకుంటుంది, కాళ్ళు చూస్తే పైకుంటాయి. నాభిగొట్టంలోంచి అమ్మ తినకూడదని తినేస్తుంది. అమ్మ బయట నువ్వులు కూడా తినేస్తుంది. వీడికి వేడి చేసేస్తుంది. లోపల వేడి చేసేసి దగ్గు వచ్చేస్తుంటుంది. ఆ దగ్గుకి శ్లాష్మ తల కింద పెట్టి దగ్గుతాడు. మలమూత్రములను విసర్జించడం అలవాటు అవుతుంది. అవి తల మీదే పడిపోతాయి. చిన్న చిన్న సూక్ష్మక్రిములు పెరిగి కురుకుతూ ఉంటాయి. చెయ్యి జాపి గోక్కోవడానికి అవకాశం ఉండదు. ఇలా వంగి ఉంటాడు. బాధ అనుభవించి ఒక స్థితిలో కాలు చెయ్యి కదపడానికి ఉండదు ఇంక అమ్మ కడుపులో. అలా ఉండి ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. ఈశ్వరా నన్ను పైకి తోసేవయ్యా ఒక్కసారి. ప్రసూతి వాయువై ఈశ్వరుడు బయటికి తోస్తాడు. అప్పుడు బయటకు వచ్చి పడిపోతాడు. కపిల మహర్షి దేవహూతిని కూర్చోబెట్టి చెప్తాడు తల్లిని, అమ్మ జీవులు ఇంత కష్టపడుతూ ఉంటారు, అయినా మరిచిపోతారు ఎందుకు వచ్చిందో మనుష్య జన్మ, మరిచిపోయి మళ్ళీ మోహంలో పడిపోతారమ్మా అంటాడు. ఇలా జీవుడు శరీరాలు మార్చుకుని పుట్టి అనుభవించి కష్టాలు పడి చచ్చి చేస్తూనే ఉంటాడు. పరమాచార్య స్వామి గారికి పూర్వాశ్రమంలో ఒక్కతే చెల్లెలు, కటిక దరిద్రం అనుభవించారు ఆవిడ. పరమాచార్య స్వామి గారు అంటే నడిచే దేవుడిని పేర్గాంచిన మహనీయులు. ఆయన దగ్గర పీఠంలో అందరూ వెళ్ళన్నారు, అయ్యా పూర్వాశ్రమంలో మీ చెల్లెలు అన్నం తినడానికి లేక బాధపడుతున్నారు, మేము అందరం కలిసి ఆవిడికి సాయం చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. పరమాచార్య స్వామి గారు ఏమన్నారో తెలుసా అండి? చెయ్యకండి, ఆవిడ్ని అలా బాధపడనివ్వండి అన్నారు. అదేమిటండి అలా అన్నారన్నారు? పాపం అనుభవించేస్తే పోతుంది, అందుకని అనుభవించేనివ్వండి, అక్కడతో సుఖపడుతుంది తర్వాత. జీవుడు తప్పించుకోవడానికి ఉండదు. కాబట్టి ఈ జీవుడు అలిసిపోతారు. ఇప్పుడు అలిసిపోయాక వీళ్ళందరికీ కలిపి ఓ విశ్రాంతి ఇవ్వాలి. సినిమా హాల్లో చూడండి, మీరు ఇంటర్వెల్ విశ్రాంతి అని ఇచ్చాడనుకోండి, అందరూ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మొదలెట్టే ముందు బెల్ల కొడతాడు, అందరూ లోపలికి వెళ్ళిపోయి కూర్చోవచ్చు ఎవరి స్థానంలో వాడు. ప్రళయతాండవమునందు పరమేశ్వరుడు ఏం చేశాడంటే, జీవులందరూ అలిసిపోయారు,
పాపం శరీరాలు మారి 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 ఇంకా వాళ్ళు నన్ను పొందగలిగినంత జ్ఞానాన్ని పొందలేదు, భక్తితో ప్రవర్తించలేదు, కష్టాలు పడుతూనే ఉన్నారు, పాపాలు చేస్తూనే ఉన్నారని తాత్కాలిక విశ్రాంతినిస్తాడు. విశ్రాంతినిచ్చి జీవులందరూ నా ఎందలా పడుండండి అంటాడు. అది ఎలా ఉంటుందంటే ఒక మైనపు ముద్దని నల్లపూసల మధ్యలో ఇలా నొక్కి పైకెత్తాను అనుకోండి, ఇప్పుడు నల్లపూసలు అన్నీ ఏమవుతాయి? మైనపు ముద్ద కట్టుకుపోతాయి. పరమశివుడు మహాప్రళయ తాండవం చెయ్యడం అటువంటిదే. జీవులన్నిటినీ తనలోకి తీసేసుకుంటాడు, తీసేసుకుని కూర్చుంటాడు. మైనపు ముద్దని నల్లపూసల మధ్యలో ఉంచి అక్కడ ఎట్టాను అనుకోండి, అవి దానికంటూ ఉంటాయి. మళ్ళీ ఆ మైనపు ముద్దకి వీటిని ఒకసారి దులిపి కింద వేద్దాం అనిపించింది అనుకోండి, అలా చేద్దామనిపించిన కోరిక అమ్మవారు భావన. ప్రపంచ సృష్టి ఉన్ముఖవాస్యకాయై సమస్త సంహారక తాండవాయ. ఆ నల్లపూసలు కిందేస్తే సృష్టి, అంటుకుంటే మహాప్రళయం. తీసేస్తున్నాడు మళ్ళీ తనలో. తీసుకుని మళ్ళీ వీళ్ళందరూ కొంతకాలం విశ్రాంతి పొంది అమ్మయ్య అన్న తర్వాత అప్పుడు మళ్ళీ పునఃసృష్టి చేసి ఎవరెవరి పాపపుణ్యములకు అనుగుణంగా మళ్ళీ శరీరాలు ఇస్తుంటాడు. ఏమంటే ఇలా శరీరాలు ఇవ్వడం పాపపుణ్యాలను భరించడమేనా? ఇంకా దానికి అంత్యం ఉండదా? ఉంటుంది. అది కూడా పరమశివుడే ఇస్తాడు. అందుకే 3 ప్రళయములు చేస్తుంటాడు. నిత్య ప్రళయము, ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని 3 ప్రళయాలు చేస్తాడు. మొదటి విశ్రాంతి ఎక్కడిస్తాడంటే ఇక్కడే ఇప్పుడే అలిసిపోయినటువంటి ప్రాణికి రాత్రి రూపంలో నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తాడు. నిద్రని మించిన సుఖం లేదు లోకంలో. ఆఖరికి ఏడిచి 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 బెంగ పెట్టుకున్నవాడైనా సరే, ఏదో మా అమ్మగారు శరీరం విడిచిపెట్టారు ఒక రోజున. ఆ రోజు నేను ఎంతో బెంగ పెట్టుకుని ఎంతో ఏడ్చాను మా అమ్మగారు వెళ్ళిపోయిన రోజున. మా అమ్మగారు వెళ్ళిపోయిన రోజున నేను ఏడ్చి 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 అలిసిపోయి నిద్రపోతే నేను నా భారాన్నంతటినీ మర్చిపోయాను. నిద్రలో అమ్మ చనిపోయిందన్న భావన ఉందా? మర్చిపోయానంటే నిద్రలో సుఖమే. మళ్ళీ నిద్ర లేచేటప్పటికీ అమ్మ చనిపోయిందని గుర్తొచ్చింది, మళ్ళీ ఏడుకొచ్చింది. అంటే ఏడిచి ఏడిచి అలిసిపోయాడు, తిరిగి తిరిగి అలిసిపోయాడు, పని చేసి చేసి అలిసిపోయాడు. జీవులందరినీ పడుకోనిద్దామని రాత్రి వేళ ఆయన నిద్రపోవడానికి నిద్రాకాలిక సుఖముగా ఆవహిస్తాడు వచ్చి. అందుకని దాన్ని నిత్య ప్రళయము అంటారు. ఆయన కానీ అలా రాలేదనుకోండి, ఆయన నిద్ర ఇవ్వలేదనుకోండి, నిద్ర మీరు తెచ్చుకోలేరు. మీరు ఫ్యాన్ వేసుకోగలరు, ఆలౌట్ పెట్టుకోగలరు, పరుపు మీద పడుకోగలరు, తల కింద తలగలా పెట్టుకోగలరు, ఏదో ఏసీ ఆన్ చేసుకోగలరు. ఇన్ని చేసినా నిద్ర రావాలనేం లేదు. నిద్ర వస్తేనే సంతోషం, నిద్ర రాలేదో నరకమే ఆ రోజు రాత్రి. కాబట్టి ఆ నిద్రాకాలిక స్వరూపుడై ఆవహించి బడలితనంతకీ తీసేస్తాడు. అది మొదట చేసేటటువంటి అనుగ్రహం. కాబట్టి దాన్ని నిత్య ప్రళయము అంటారు. ఆత్యంతిక ప్రళయము అని ఒకటి ఉంటుంది, అందులో జ్ఞానం ఇస్తాడు. ఇక జ్ఞానం వచ్చిందనుకోండి, ఆ జ్ఞానం ఆవిర్భవించిందనుకోండి, నేను ఇది కాదు అని తెలిసిపోతుంది. మనకి లోపల ఉన్న ఆత్మ నేను అని అదిగా నిలబడతాడు. నిలబడినప్పుడు ఏం చేస్తాడంటే దీనికి ఆకలిస్తోంది, దీనికి బాధ కలిగింది, దీనికి కురుపు పుట్టింది. రమణ మహర్షికి సర్కోమా వచ్చింది. ఇక్కడ ఒక రాతపుండు లాంటిది పుట్టి విపరీతమైన నిప్పి రక్తం ఓడిపోతుంది. ఆయన అనేవారు పాపం ఇది చాలా బాధపడుతుంది, నేను ఆత్మ చూస్తున్నాను ఇది బాధపడుతుంటే, దీని బాధ చూస్తున్నాను ఇది బాధపడుతోంది, దీనికి నెప్పెడుతోంది. మీరు అందుకే చూడండి, ఆత్మ చూడడం మీకు అప్పుడప్పుడు తెలుస్తుంది. అన్నీ కంటితో చూస్తాం కదా, కన్ను చూడలేకపోతోందని ఎవరు చూస్తున్నారు? పుట్టినరోజు కదా అని సంతోషంగా నాన్నగారండి నేను పోస్తాను కుక్కుడు పులుసు అని కూతురు కుక్కుడు పులుసు పోసింది. ఆ పులుసు పోస్తూ ఏవో కబుర్లు చెప్పింది, కబుర్లు చెప్తూ కుక్కుడు పులుసు నాన్నగారండి తల రుద్దుతానని తల రుద్దింది. తండ్రి పులిసిపోయాడు, నా కూతురు ఇంత ప్రేమతో తలంటి పోస్తోంది నాకు. ఈలోగా పొరపాటున కన్ను తెరిచాడు, కుంకుడు పులుసు కంట్లోకి వెళ్ళింది. బయటికి వచ్చి తల తుడుచుకుని కళ్ళు ఇలా మూసుకున్నాడు. ఎందుకంటే ఒక కంటితో చూసి ఒక కన్ను మూస్తే ఆ చూస్తున్న కన్ను వల్ల రెండో కన్ను నెప్పెడుతుంది. 2 కన్నులు మూసే ఉంచాలి. నాన్నగారండి టీవీలో చూడండి గంగానసి చూపిస్తున్నారు అంది నా కూతురు. చూడలేనమ్మా, కన్ను చూడటం లేదు, కన్ను బాధ పెడుతోంది అన్నాను. కన్ను చూడలేకపోతోంది, కన్ను బాధ పెడుతోందన్న విషయాన్ని చూస్తున్నది ఎవరు? దానికి బాధ లేదు, అది బాధకి సాక్షిగా చూస్తోంది. అది ఆత్మ, అది నేను.
అది నేనుగా నిలబడిన వాడు దీనికి సాక్షిగా ఉంటాడు. ఇది పడిపోతున్నప్పుడు కూడా ఇది పడిపోతోందంటే, ఇది చచ్చిపోతోందంటాడు తప్ప నేను చచ్చిపోతున్నానంటే నాకు చావు లేదు, నేను అలాగే ఉంటానంటాడు. అది జ్ఞానము, అద్వైతానుభూతి అంటారు. అది అలా నోటితో చెప్పడం కాదు, అనుభవంలోకి వచ్చిన వాడెవడో వాడు జ్ఞాని. అదిగో అలా వచ్చింది కొంతమంది మహాపురుషులకు, భగవాన్ రమణుల వంటి వారికి. అటువంటి జ్ఞానమిచ్చి ఆత్మగా నిలబెట్టి తాను కలిపేసుకుంటే ఇక వాళ్ళకి పుట్టుకుంటది, ఇక శరీరాన్ని పుచ్చుకోరు వాళ్ళు. దాన్ని ఆత్యంతిక ప్రళయము అంటారు. అలా జ్ఞానమును పొంది భక్తితో బతకలేని వాళ్ళు ఉంటారు. అలా బతకడం అంటే మాటలు కాదు, దాన్ని ఎంత భక్తితో జీవించేవారో తెలుసా? నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతజే నమో నమో అంటూ అభిషేకం చేస్తారు. లింగాల దగ్గరికి వెళ్ళి చేసేసి అవన్నీ తొక్కేసి నానా హడావిడి చేస్తారు. ఇన్ని అన్నాడు కదా, నమో వృక్షేభ్యో అన్నాడు, వృక్షము నువ్వే అన్నాడు. అన్నవాడు ఏం చేస్తాడు, అందులో ఆకుపచ్చ రంగు నువ్వే అన్నాడు. ఆకుపచ్చ రంగు ఆకులో ఉంటుంది. బయటికి వచ్చి మహాశివరాత్రికి మామిడికాయలు వస్తాయి, ఓ కర్ర పెట్టి మామిడికాయ కోసం ఆకుల్ని కొడతాడు, చెట్టులు కొడతాడు, ఆకులు కింద రాలిపోతుంటాయి ఆ కాయ కోసం. అప్పుడు దేని కొడుతున్నావు నువ్వు? అభిషేకం శివుడిగా నమో వృక్షేభ్యో అని. బయటకు వచ్చి కర్ర పెట్టి తాడమా శివుడికి కాదు, శివుడిని కాదు నువ్వు కొడుతున్నది. అదే రమణ మహర్షి అయితే మామిడికాయ కోసం కర్ర పెట్టి చెట్టును కొడుతూ ఉంటే గుండెని బాధేస్తున్నారు ఆయన. అవ్వ 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 కాయలు కాసిన ఫలితానికి చెట్టు కర్ర పెట్టి కొడతారా? పరమేశ్వరుడయా, తప్పు కదూ, కొట్టకండి అన్నారు ఆయన. అలా మనం అనగలమా? అది నిజమైన భక్తి, పండిపోయిన భక్తి అంటారు. అలా అంత అనుభవంతో అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞతో ఉంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి భేదం ఉండదు, ఉపాధి భేదమును విస్మరిస్తారు. ఉపాధి అంతర్గతమైన ఈశ్వరుణ్ణి దర్శనం చేస్తారు. పాము అలా ఆడుతోంది కడ్డిరి మీద, ఆయన కింద కూర్చుని ఉన్నారు. సూర్య నాగమ్మ గారని ఆవిడ రాస్తుండేవారు. ఎప్పుడు ఆవిడ వచ్చారు, ఆవిడ వచ్చి కూర్చున్నారు. కూర్చుని పైకి చూశారు, భగవన్ పాము అన్నారు. అవును, ఇవాళేమి వారం రోజులుగా ఆయన వస్తున్నారు. వారు అలా తిరుగుతారు, తిరిగి వారు చెట్టు మీదకి వెళ్ళిపోతారు, వారు ఎవరిని ఏం చేయరు అన్నారు. ఆయన ఎవరిని, కుక్కని కూడా, అది కుక్క అనేవారు కాదు, వారు వస్తున్నారు అనేవారు. ఆయన అందరినీ అంత గౌరవించారు. అంటే ఈశ్వరుడు ఆయన దృష్టిలో, కుక్క రూపంలో ఈశ్వరుడు. అందుకని ఆయన ఎవరిని ఏమనేవారు కాదు. వారు వస్తున్నారు వారం రోజుల నుంచి, అలాగే తిరుగుతారు. వారు తిరిగి చెట్టు మీదకి ఎక్కి వెళ్ళిపోతారు. అంటే ఆవిడన్నారు, మీకంటే అలాగే కనిపిస్తుంది, మేము అదిలిపోతాం, కాబట్టి మీరు వారికి చెప్పండి అన్నారు. అంటే ఆయన అన్నారు, ఆ పావు వంక చూసి, వీరు మిమ్మల్ని చూస్తే భయపడతారట, మరి ఎందుకు మీరు వారిని భయపడతారు? మీరు ఎక్కడైనా తిరగకూడదు అన్నారు. వెళ్ళిపోయింది ఆ పావు, రాలేదు. ఆత్మ ఆత్మతో మాట్లాడుకున్నప్పుడు భాష సంబంధం ఉండదు. కాబట్టి జ్ఞాని ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. అది మనం అనుకరించాలంటే వచ్చేది కాదు, ఆంతరమనందు భక్తి పండితే వచ్చేది.